అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. నేను ఉన్నటువంటి ప్రదేశం వచ్చేసి శ్రీకాళహస్తిలో 4వ నెంబర్ గేట్ నుంచి నేను లోపలికి వెళ్ళడం జరిగిందండి. నేను మీకు ప్రతిసారి కూడా 4వ నెంబర్ గేటు అని చెప్పడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, మనం ట్రైన్లో కానీ లేదా బస్సులో కానీ టెంపుల్కి చేరుకున్నప్పుడు నైట్ జర్నీ చేసిన తర్వాత శ్రీకాళహస్తి చేరుకున్నప్పుడు చాలామంది రాహుకేతు కాలసర్ప దోషానికి సంబంధించిన పూజలు కానీ, లేదా విద్యా, ఉద్యోగం, ఐశ్వర్యం, సంతానం, తర్వాత పెళ్లి కావాల్సిన వాళ్ళకి కానీ పెళ్ళి లేట్ అవ్వడం అంటే కుజు దోషం కారణంగా ఇటువంటి రకరకాల రీజన్తో శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి రాహుకేతు పూజని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా చేయించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి 4వ నెంబర్ గేట్ వైపు మాత్రమే రండి అని చెప్తుంటాను. ఎందుకంటే 4వ నెంబర్ గేట్ దగ్గరికి వస్తే బెనిఫిట్స్ ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, మనం మిగిలినటువంటి అంటే ప్రధానంగా 4 గేట్లు ఉంటాయి. 4 గేట్లో 3 గేట్లు అయితే స్వామివారిని దర్శించుకోవడానికి ఉంటుంది తప్ప 4వ నెంబర్ గేట్ దగ్గర అయితే మనం రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ లేడీస్కి సపరేట్గా బాత్రూమ్లు ఉంటాయి, టాయిలెట్లు ఉంటాయి, అదేవిధంగా రెస్ట్ రూమ్స్ ఉంటాయి, రెడీ అవ్వడానికి స్నానం చేయడానికి కావాల్సినటువంటి అన్నీ ఉంటాయి. అంటే మగవారికి సెపరేట్గా, ఆడవారికి సెపరేట్గా ఉంటుంది రెడీ అవ్వడానికి. ఇక్కడ ₹1 కూడా ఏంటంటే ఎవరికి కూడా ఇవ్వనవసరం లేదు. సెకండ్ వచ్చేసి అకామిడేషన్, దేవస్థానానికి సంబంధించినటువంటి అకామిడేషన్ కూడా మనకి 4వ నెంబర్ గేట్ దగ్గర మాత్రమే ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ బిల్డింగ్ వచ్చేసి నా బ్యాక్ సైడ్ నేను చూపిస్తాను చూడండి. పరిపాలనాధికారి గారి బిల్డింగ్ అంటే ఇదే. ఈ బిల్డింగ్ పక్కన కనిపిస్తున్నటువంటిది ఈ అద్దాల మేడ ఉంది కదా, ఇందులోనే మనకి దేవస్థానం వారికి సంబంధించినటువంటి అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, మనకి అంటే వెయిటింగ్ రూమ్స్ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. ఇక్కడ చూడండి, త్రినేత్రి యాత్రికుల వసతి సముదాయం అంటే వెయిటింగ్ రూమ్స్ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి. తర్వాత సెకండ్ మెయిన్ వచ్చేసి ఫుడ్ వచ్చేసి అంటే నిత్యాన్నదాన కార్యక్రమం కూడా మనకి 4వ నెంబర్ గేట్ దగ్గర మాత్రమే జరుగుతూ ఉంటుంది. అంటే మధ్యాహ్నం మాటలు అనుకోండి అది. తర్వాత ప్రసాదం కౌంటర్ కూడా మనకి 4వ నెంబర్ గేట్ దగ్గర ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. చూసారు కదా ప్రసాదం కౌంటరు. ఇక్కడ నా ఏళ్ళతోనంగా చూసినట్లయితే ప్రసాదం కౌంటర్ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత మనకి లోపలికి వెళ్ళడానికి అంటే భక్తి కన్నప్ప టెంపుల్కి వెళ్ళడానికి కూడా 4వ నెంబర్ గేట్ దగ్గర నుంచి భక్తి కన్నప్ప టెంపుల్కి అయితే కొండపైకి వెళ్ళడానికి 4వ నెంబర్ గేట్ దగ్గర ఉంటుంది. తర్వాత స్వామివారికి ఎంట్రన్స్ నా బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే స్వామివారి యొక్క టెంపుల్కి వెళ్ళడానికి కూడా దారి కూడా ఉంటుంది. దాంతోపాటు మనకి పిఆర్ఓ ఆఫీస్ కూడా మనకు పక్కనే చూసారా. పిఆర్ఓ ఆఫీసు, పిఆర్ఓ ఆఫీస్ అంటే ఇక్కడ ఆన్లైన్లో పూజకి సంబంధించిన బట్టి బుక్ చేసుకున్న వాళ్ళు కానీ లేదా బుక్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు కానీ ఇక్కడికి పిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావడం, వాళ్ళు బుక్ చేసుకోవడం, తర్వాత రకరకాల ఈ పర్పసెస్ ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ప్రసాదం కౌంటర్ గురించి చెప్పాను, మనం రెడీ అవ్వడానికి కావాల్సిన గురించి చెప్పాను. ఇవన్నీ కూడా 4వ నెంబర్ గేట్ దగ్గర మాత్రమే ఉంటాయి. కాబట్టి మీరు ఆటో వాళ్ళు చెప్తూ ఉంటారు 4వ నెంబర్ గేట్ ఇంకా ఓపెన్ చేయరండి, తర్వాత మీరు వెళ్ళినా అక్కడ ఇబ్బంది పడిపోతారని రకరకాల రీజన్ చెప్తారు. కానీ మీరు అవేవి నమ్మొద్దు. ఈ 4వ నెంబర్ గేట్ అయితే 24/7 మనకి ఓపెన్ అయి ఉంటుంది. మీరు నేరుగా 4వ నెంబర్ గేట్ దగ్గరికి మాత్రమే తీసుకెళ్ళమని చెప్పండి. తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి మీరు లోపలికి ఎంటర్ అవ్వండి. వాళ్ళు అక్కడే చెప్తారు 4వ నెంబర్ గేట్ ఇంకా ఓపెన్ అవుతుందండి, మేము బయట ప్రైవేట్ ట్రావెల్స్ వారి దగ్గర తీసుకువెళ్తాం, మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ దగ్గర తీసుకెళ్తాం, అక్కడ ఓపెన్ రూమ్స్ కానీ మీరు రెడీ అవ్వడానికి కానీ బాత్రూమ్స్ కానీ అన్నీ ఉంటాయని చెప్తారు. కానీ వాళ్ళ మాటలు ఏమీ నమ్మొద్దు. మీరు నేరుగా 4వ నెంబర్ గేట్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మీరు లోపలికి వచ్చినట్లయితే ఇవన్నీ ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా శ్రీకాళహస్తి వస్తే మట్టుకి ఇదే ఆప్షన్ కింద మెయిన్ ఎంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.